హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మన దగ్గర ఒక 20 పిల్లలు వచ్చున్నాయి ఫ్రెండ్స్. ఒక 1 మంత్ పిల్లలు 1 మంత్ పిల్లలు అయ్యేసరికి మనము తల్లుల్ని సపరేట్ చేసేసాము. పిల్లల్ని సపరేట్ చేసినాను. సపరేట్ చేసి ఇదో ఈ గాబులో ఉంచున్నాను. నిన్న సాయంత్రం కూడా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్, అన్ని పిల్లలు బాగానే ఉన్నాయి. మరి పొద్దునే చూసేదానికి ఇదో ఈ పిల్లలన్నీ కూడా ఈ విధంగా చచ్చిపడి ఉన్నాయి. ఏమనేది తెలియలేదు ఫ్రెండ్స్. అసలు ఏ విధంగా జరిగింది ఈ దారుణం అనేది అసలు అర్థం కావడం లేదు. చాలా బాధాకరమైన విషయం ఫ్రెండ్స్. ఇది ఫార్మర్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఇది చూడండి, ఎన్ని పిల్లలు చూడండి ఈ విధంగా చనిపోయి పడున్నాయి. అన్నీ కొరికేస్తుంది, ఒక్కొక్క పిల్లని ప్రతి ఒక్క పిల్లని కొరికి వదిలేస్తుంది. అది ఏందనేది మనకు తెలియదు, ఇప్పటి వరకు కూడా ఇంకా అర్థం కాలేదు. చూడండి చీమలు కూడా పట్టున్నాయి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా కొరికి కొరికి ఒక్కొక్క పిల్లని కొరికి కొరికి చంపేసింది. ఇది ప్రతి ఒక్క ఫార్మర్ కూడా ఎదుర్కోవాల్సిన సంఘటన. చూడండి, ప్రతి ఒక్క ఫార్మర్కి ఎదురవ్వాల్సిన సంఘటన ఫ్రెండ్స్ ఇది. చూడండి, అది ఏందనేది అర్థం కాలేదు. అయినా కూడా సరే చూద్దాం అది ఏదనేది. ఈరోజు వాటి ఏందనేది నేను ఈరోజు నైట్ అంతా కూడా అబ్జర్వేషన్లో ఉండి నైట్ అంతా మేల్కొని వాటి అది ఏంది, ఏ విధంగా దాడి చేసింది, ఏ విధంగా చనిపోయిన పిల్లలు అనేసి నేను ఒక వీడియో చేస్తాను, సరేనా ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే నాకు చాలా బాధాకరమైన విషయం ఫ్రెండ్స్. ఇదో నేను మామూలుగా చిక్కు 250 రూపాయలు లెక్కన అడిగితే నేను ఇవ్వలేదు ఫ్రెండ్స్ వాటిని. ఎందుకంటే మంచి పిల్లలు, క్వాలిటీ పిల్లలు ఎందుకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆపేశాను. ఇదో 20 పిల్లల్లో ఇప్పుడు మన దగ్గర 10 పిల్లలు మిగిలి ఉన్నాయి. 10 పిల్లల్ని చంపేసింది. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటానండి, బాయ్.